Go ahead, ma'am. Good evening, everyone. Myself, Dr. Ramya, Clinical Head Fertility Specialist at Oasis Fertility, Guntur. ఈరోజు మనం తెలుసుకోవాలనుకున్న టాపిక్ హిస్ట్రోస్కోపీ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో మొదటిగా హిస్ట్రోస్కోప్ అంటే ఏంటి? హిస్ట్రోస్కోప్ అంటే అది కెమెరాతో కూడిన ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్తో మనం గర్భాశయం లోపలి పొర ఎలా ఉంది అని చూసేదానికి యూస్ఫుల్గా ఉండే ఒక ఇన్స్ట్రుమెంట్. గర్భాశయం లోపల యూజువల్గా మనం డైరెక్ట్గా చూడటానికి వీలు పడదు, కానీ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలుసుకునేదానికి ఈ హిస్ట్రోస్కోప్ అనేది చాలా యూస్ఫుల్ టూల్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఇన్ బ్రీఫ్ హిస్ట్రోస్కోప్ అంటే ఏంటి అనేది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ సేయింగ్. సో దాని ద్వారా మనం గర్భాశయం లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవచ్చు. లేదు ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ కూడా చేయొచ్చు దీని ద్వారా. సో డైరెక్ట్గా మనం ఈ కెమెరా ద్వారా లోపల మనం వీఆర్ ఏబుల్ టు సీ విత్ అవర్ నేకెడ్ ఐ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ది యూట్రైన్ క్యావిటీ. సో దట్ ఈస్ వాట్ హిస్ట్రోస్కోప్ అంటే. సో హిస్ట్రోస్కోప్ ఇన్ఫర్టిలిటీ ఉన్న పేషెంట్స్, అంటే సంతానలేమి సమస్యతో బాధపడే పేషెంట్స్లో ఎటువంటి కండిషన్స్ లేదు ఇండికేషన్స్ ఏంటి అనేది ఏంటంటే, సో మొదటిగా హిస్ట్రోస్కోప్ యూట్రైన్ క్యావిటీ అసలు నార్మల్గా ఉందా చిన్నదిగా ఉందా అని తెలుసుకునేదానికి ఉపయోగపడుతుంది. యూట్రైన్ క్యావిటీ చిన్నదిగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే గర్భాశయం లోపల కొన్ని ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ టిష్యూస్ అంటాం, పాలిప్స్. కొన్ని పాలిప్స్ని మనం స్కాన్లో కూడా, అంటే ట్రాన్స్వెజినల్ స్కాన్లో కూడా ఐడెంటిఫై చేసి అలా ఉంటే అవి మనం ఈవెన్ హిస్ట్రోస్కోప్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని దానిలోనే ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో సెకండ్ థింగ్ ఏంటి? పాలిప్స్. సో ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ ద టిష్యూ ఏమైనా ఉందా, లేదు కొన్ని మైక్రో పాలిప్స్, స్కాన్లో కూడా కనపడకుండా ఉండే మైక్రో పాలిప్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ కూడా హిస్ట్రోస్కోప్లో మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఇంకొకటి ఫైబ్రాయిడ్స్. సో ఫైబ్రాయిడ్స్ మనం ముందుగానే అనుకున్నట్టు ఈ యూట్రస్లో గర్భాశయంలో ఈ 3 పొరల్లో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ లోపలి పొరలో ఎండోమెట్రియం సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ పొరలో ఉన్న ఫైబ్రాయిడ్స్ ని మనం హిస్ట్రోస్కోప్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే హిస్ట్రోస్కోప్ ద్వారా ఆ ఫైబ్రాయిడ్ ని రిమూవల్ కూడా చేయొచ్చు. సో సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్. ఇంకా ఎడ్హెషన్స్ అన్నమాట. గర్భాశయం పొర ఇప్పుడు యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్, లేటరల్ వాల్స్ అని గర్భాశయం ఉంటుంది. సో ఆ లేయర్స్ గనక అతుక్కుని యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్స్ గనక అతుక్కుపోవడం, అన్వాంటెడ్ కనెక్షన్స్, సో అట్లా అడ్హెషన్స్ ఏమన్నా ఉన్నాయి, ఆ క్యావిటీ ఏం కనపడకుండా మొత్తం ఆ వాల్స్ అన్ని అతుక్కుపోయి ఉన్నాయి, అలాంటప్పుడు కూడా మనం దాన్ని ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. కొన్నిసార్లు ఫ్లింగ్సీ అడ్హెషన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు థిక్ అడ్హెషన్స్ ఉండొచ్చు. సో ఆ ట్రీట్మెంట్ని దాని ద్వారా మనం హిస్ట్రోస్కోపీ ద్వారా మనం ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఎట్లాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వచ్చు అనేది కూడా మనం ఈ డయాగ్నోస్ వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. అంటే ఇన్ఫర్టిలిటీలో మెయిన్గా ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్లే ముందు మనం ఎండోమెట్రియం చూసినప్పుడు ఆ ఎండోమెట్రియం థిక్నెస్ పెరగట్లేదు, సో చాలా చిన్నదిగా ఉంది అనుకున్నప్పుడు, చాలా సన్నగా ఉంది, ఆ థిక్నెస్ పెరగట్లేదు అన్నప్పుడు పిఆర్పి ఇన్స్టిలేషన్ అనేది చేయొచ్చు. అది కూడా హిస్ట్రోస్కోపీ ద్వారా మనం యూట్రస్ లోపల పొరలోకి ఇన్స్టిల్ చేయొచ్చు. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో దాని వల్ల ఏమైందంటే తిరిగి ఆ ఎండోమెట్రియం రీగ్రోత్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కొంతమందికి కంజెనిటల్ అబ్డార్మాలిటీస్ యూట్రస్లో, యూట్రస్ ఓన్లీ ఒక్క సైడ్ ఆఫ్ హార్న్ డెవలప్ అవటం, అంటే యూనికార్నువేట్ యూట్రస్ అంటాం. అండ్ అలా కాకుండా యూట్రస్ లో అడ్డుగోడలాగా ఉండటం, సెప్టమ్, పార్షియల్ సెప్టమ్ ఉండొచ్చు, కంప్లీట్ సెప్టమ్ ఉండొచ్చు, సబ్ సెప్టమ్. సో ఇట్లాంటి కండిషన్స్ కంజెనిటల్ బై బర్త్ కొంతమందికి ఇట్లాంటి అబ్నార్మల్ గా యూట్రస్ ఉండే అవకాశం ఉంటుంది. సో వారిలో ఏమైతుందంటే కొన్నిసార్లు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, లేదు అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్,
మిగతాదంతా జరుగుతుంది, బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ సమ్ మిస్డ్ అబార్షన్స్, లేదు ఇంప్లాంటేషన్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఐదర్ బై గోయింగ్ టు ది 3D స్కాన్ లేదు హిస్టోస్కోపీ వీటి ద్వారా ఈ కన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. ఇలాంటి కండిషన్ ఏదైనా ఉందా, దీని వల్లనే ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ ఫ్యూ కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ కి కన్ఫర్మేషన్ కోసం అయితే మాత్రం హిస్టోస్కోపీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, సో క్రానిక్ ఎండోమెట్రైటిస్, దానివల్ల ఏమవుతుందంటే యూట్రస్ లోపలి భాగంలో కొన్ని మైక్రోపాలిప్స్ అండ్ రెడ్నెస్ అనేది కనిపిస్తుంది. ఇలాంటి కండిషన్స్ కూడా మనం హిస్టోస్కోపీలో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ ట్రీట్మెంట్ పెట్టుకుంటే మన ఛాన్సెస్ తిరిగి మన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వీళ్ళకి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ చెప్పిన ఈ కండిషన్స్ అన్నిటికీను మనకి హిస్టోస్కోపీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో హిస్టోస్కోపీలో ఏంటంటే ఒకసారి మనం డయాగ్నోస్ చేస్తాం. సో వన్స్ మనం స్కోప్ అంటే కెమెరా లోపల పెట్టి చూసినప్పుడు ఈ కండిషన్ ఉంది, పాలిప్ ఉంది అని తెలుసుకున్నాము అంటే అదే సేమ్ సిట్టింగ్ లో ఆ పాలిప్ రిమూవ్ కూడా చేయొచ్చు. సో బోత్ డయాగ్నోసిస్ కి థెరప్యూటిక్ అంటే ట్రీట్మెంట్ కూడా ఒకటేసారి మనం చేసుకోగలిగిన అవకాశం ఉంటుంది. సో ఈ ఇప్పుడు అలాగే ఫైబ్రాయిడ్ చూసాం, ఫైబ్రాయిడ్ కూడా వెంటనే మనం రిమూవ్ చేసుకోవచ్చు హిస్టోస్కోపీ ద్వారా. సో డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ సేమ్ సిట్టింగ్ లో జరిగే అవకాశం ఉంటుంది. అండ్ అన్ని కండిషన్స్ ఒకే సిట్టింగ్ ఆఫ్ హిస్టోస్కోపీలో అయిపోతాయని కాదు, కొన్నిసార్లు బేస్డ్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు సెప్టమ్ అనేది చాలా థిక్ సెప్టమ్ అండ్ కంప్లీట్ సెప్టమ్ ఉంది అనుకుంటే కొన్నిసార్లు 2 సిట్టింగ్స్ కానీ 3 సిట్టింగ్స్ కానీ పడవచ్చు హిస్టోస్కోపీ చేసేటప్పుడు. సో వన్స్ అలాగే ఫైబ్రాయిడ్ రిమూవల్ కూడా 1 or 2 సిట్టింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అన్ని కండిషన్స్ ఒకటేసారి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పాలిప్స్ అనేవి తిరిగి రీగ్రోత్ కూడా ఉండొచ్చు. వన్స్ మనం పాలిప్ రిమూవ్ చేసేసాము అంటే మళ్ళీ ఇంకా పాలిప్ రాదు అని కాదు, దేర్ ఆర్ ఛాన్సెస్ తిరిగి పాలిప్స్ మళ్ళీ రావచ్చు. అండ్ వన్స్ అగైన్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అగైన్ ఇన్ ది స్కాన్, రిమూవల్ కోసం మనం హిస్టోస్కోపీకి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది అనమాట. సో ఇట్లా కొన్ని కండిషన్స్ ఒక్క సిట్టింగ్ లో అయిపోవచ్చు, కానీ కొన్ని కండిషన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ థిక్ సెప్టమ్ లేదు ఫైబ్రాయిడ్, ఇట్లాంటి ఫ్యూ కండిషన్స్ ఆర్ రికరెంట్ పాలిప్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు దే మే నీడ్ 1 or 2 to 3 hysteroscopy settings. But in conclusion, hysteroscope మనం ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. అండ్ దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద సేమ్ టైం వీ కెన్ డయాగ్నోస్ అండ్ ట్రీట్ ద కండిషన్ at the same time. So that is how hysteroscope is helpful in infertility patients. Thank you so much. If you have any doubts, please put it up in the chat box. So our first question is hysteroscopy better than HSG? So both the conditions are completely different. ఇప్పుడు HSG లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ట్యూబల్ ప్యాటెన్సీతో పాటు యూట్రైన్ అనామలీస్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవచ్చు. బట్ మనకి హిస్టోస్కోపీలో ఏంటి అంటే యూట్రైన్ అనామలీస్ ఇప్పుడు హెచ్ఎస్జిలో సమ్ టైమ్స్ దే ఆర్ గివింగ్ ఈ బైకార్నవేట్ అన్నట్టుగా ఇచ్చినా కూడా కొన్నిసార్లు తిరిగి మనం హిస్టోస్కోపీ చేసినప్పుడు సెప్టమ్ గా చూడటం కూడా జరుగుతుంది. సో హిస్టోస్కోపీ ఆ కంజెనిటల్ అనామలీస్ ని పిక్ చేయటంలో diagnose చేయటంలో it will be more helpful when compared to HSG. సో అట్లాగే ట్యూబుల్ ఎవాల్యుయేషన్ కి వచ్చేసరికి we can identify అంటే బ్లాక్ ఉందా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ది కన్ఫర్మేటరీ థింగ్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ అంటే ఇంకా హిస్టోస్కోపీలో ఇఫ్ ఇట్ ఈస్ సీన్ ద ఆస్ట్రియా ఓపెన్ గానే ఉంది అని అనుకుంటే అది కన్ఫర్మేటరీ అయితే కాదు. హెచ్ఎస్జిలో దట్ క్యాన్ బి కన్ఫర్మ్ బై సీయింగ్ ద ట్యూబల్ స్లిట్. సో దట్ ఈస్ హౌ both the things are useful but pertaining to the condition. Sorry.
next question, can I conceive after hysteroscopy? So hysteroscopy is not a treatment for infertility, but in case the condition you identify, ఇప్పుడు స్కాన్ లో మనం పాలిప్ ఐడెంటిఫై చేసాం. సో పాలిప్ వలన వేర్ ఇంప్లాంటేషన్ అవే దగ్గర నీకు ఆ పాలిప్ అనేది, అంటే పాలిప్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ ద టిష్యూ, ఇది యూట్రైన్ క్యావిటీ. ఆ పాలిప్ అనేది అక్కడ ఉంది, దానివల్ల నీకు ప్రెగ్నెన్సీ రావట్లే, రెస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ యూ అన్నప్పుడు ఆ పాలిప్ రిమూవల్ ఇన్ ది హిస్ట్రోస్కోపీ మనం చేస్తే దాని వల్ల కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాట్ జస్ట్ బికాజ్ ఆ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది అయితే కాదు. సో దట్ యూ షుడ్ నో. Just because we have done a hysteroscopy and we are going to conceive, it's not the thing like that. If you have a problem which was identified earlier, ledu mana hysteroscope chesetappudu identify chesam for the first time and we are able to rectify the problem, then there are chances to conceive. That is how hysteroscopy will be helpful. So next question is hysteroscopy mandatory before IVF? So in reality, it is not a mandatory thing before IVF. So particularly in chestamo ante based on the patient history. So prior failure history ni batti, ledu prior IUI cycles lo etla undi, ledu prior scans lo ela undi ana dani batti వాళ్ళకి హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేయాలి లేదు స్టిమ్యులేషన్ అప్పుడు we have seen something abnormal in the endometrium, so then we will advise hysteroscopy to such patients. But ante gaani hysteroscopy anedi it's not a mandatory thing for everyone. Whoever is going for IVF velle prati patient ki hysteroscopy mandatory aithe kaadu. So next question is, do periods stop after hysteroscopy? So there is nothing to do with the periods and the hysteroscopy. So it is completely a different thing. So periods ki just manam oka this is a ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, మనం జస్ట్ లోపల క్యావిటీ ఎలా ఉంది, ఆస్టియా ఎలా ఉంది అని చూసుకునే ఒక ఇన్స్ట్రుమెంట్. సో నథింగ్ టు డూ విత్ ద పీరియడ్స్. సో దెర్ ఇస్ నో వే కోరిలేటెడ్ హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల పీరియడ్ స్టాప్ అయింది అనేది అయితే ఉండదు. Next question is, which is better, hysteroscopy or laparoscopy? So based on the patient's problem, if we want to confirm whether there is a tubal spill or not, అలాంటప్పుడు లాప్రోస్కోపీ లో క్రోమోట్యూబేషన్ చేసుకుని విత్ ద క్లియర్ మనము విత్ అవర్ naked eye when we are seeing, that is a confirmatory thing. The same thing hysteroscopy chesi nik tubal block ledu anedi confirm ga cheppaleం. సో ఆ కండిషన్స్ అన్నమాట. ఇప్పుడు నీకు పాలిప్ రిమూవ్ చేయాలి అన్నప్పుడు ఓన్లీ లాప్రోస్కోపీ ఇఫ్ వి ఆర్ డూయింగ్, పాలిప్ కెనాట్ బి రిమూవ్డ్. పాలిప్ రిమూవ్ చేయాలి అంటే హిస్ట్రోస్కోపీ ద్వారానే చేయాలి. సో ఫ్యూ కండిషన్స్, ఇప్పుడు నువ్వు సిస్ట్ రిమూవ్ చేయాలి, ఓవేరియన్ సిస్ట్ ఉంది, లేదు ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉంది, అది రిమూవ్ చేయాలి అంటే ఇఫ్ యు డూ హిస్ట్రోస్కోపీ నథింగ్ కెన్ బి డన్ విత్ దట్. ఓన్లీ లాప్రోస్కోపీ షుడ్ బి డన్. అంటే పైనుంచి, సో సేమ్ థింగ్ ఎలాగైతే మనం యూట్రస్ లోపల కెమెరా పెట్టి పంపించి చూస్తున్నామో అలాగే పైనుంచి కెమెరా పెట్టి పెల్విక్ క్యావిటీలో ఉన్న ఆర్గన్స్ అన్ని ఎలా ఉంది ఏంటి అనేది చూసేది లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీ ద్వారా ఏదైనా ఓవేరియన్ సిస్ట్ అంటే అండాశయంలో ఏదైనా సిస్ట్ ఉంది, లేదు ట్యూబ్స్ పరంగా ప్రాబ్లం ఉంది, అలా లేదు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, బిగ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ లాప్రోస్కోపీలో డీల్ చేయొచ్చు. అలా కాకుండా ఇఫ్ వి వాంట్ టు కంబైన్లీ సీ బోత్ ఇన్ హిస్ట్రోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ, కొన్ని కంజెనిటల్ యూట్రైన్ ఎనామలీస్ ఉంటాయి, అది కన్ఫర్మేటరీకి బోత్ హిస్ట్రోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ టుగెదర్ ఆర్ నీడెడ్. But for few cases only laparoscopy, only మిగతాది మనకేం ప్రాబ్లం లేదు, ఓన్లీ ఇట్స్ అన్ ovarian cyst we need to remove,
So directly we can go ahead with the ovarian cyst. లేదు hysteroscopy only this patient has a problem with the polyp ఒక్కటే ప్రాబ్లం ఉంది అన్నప్పుడు హిస్ట్రోస్కోపీ ఒక్కటి మాత్రమే చేసినా ఆ పేషెంట్ కి సరిపోతుంది. సో త్రూ హిస్ట్రోస్కోపీయే మనం ఆ పాలిప్ రిమూవ్ చేయగలుగుతాం. సో ఇట్ కెనాట్ బి డెల్ట్ ఓన్లీ హిస్ట్రోస్కోపీ ఇస్ బెటర్ ఆర్ లాప్రోస్కోపీ ఇస్ బెటర్ బేస్డ్ ఆన్ దట్ కండిషన్. ఇప్పుడు పేషెంట్ కున్న ప్రాబ్లం బట్టి వాళ్ళు హిస్ట్రోస్కోపీకి వెళ్ళాలా లాప్రోస్కోపీకి వెళ్ళాలా అనేది డిసైడ్ చేయాలి. సో దట్ ఈస్ హౌ బోత్ క్యాన్ బి equally important based on the patient's condition or patient's problem. So is hysteroscopy painful? So usually hysteroscopy is a very thin or minor instrument, but still when we are doing this procedure, it is done under general anesthesia for a short duration. It is done usually, it is a short duration around 30 minutes or within less than hour మనం ఈ ప్రొసీజర్ ఫినిష్ చేస్తాం యూజువల్ గా. బట్ ఇట్ ఈస్ డన్ అండర్ అనెస్థీషియా కాబట్టి పెయిన్ తెలిసే అవకాశం ఉండదు. సో హిస్ట్రోస్కోపీ ఇస్ నాట్ పెయిన్ఫుల్. So I guess we are done with the questions. Thank you for your patient listening. Thank you so much.